ఉండగా దశరథ మహారాజు గారు వెళ్ళి అడిగారు, అయ్యా మరొక్కలా అనుకోకు, నాకు ఒక ముఖ్యమైన కార్యం ఉంది అన్నాడు. చెప్పలేదు. ఒక ముఖ్యమైన కార్యం ఉంది, నీ కుమార్తెని అల్లుణ్ణి నాతో పంపించవయ్యా అన్నాడు. తప్పకుండా పంపిస్తాను అని చెప్పి రోమపాదుడు మనసా కౌగిలించుకుని వక్షస్థలము రాసుకునేట్టుగా కౌగిలించుకున్నట్టే. ఎంత ప్రీతో చూడండి రోమపాదుడికి. తన కుమార్తె శాంతని తన అల్లుడు ఋష్యశృంగుణ్ణి పిలిచి దశరథ మహారాజు గారితో కలిసి అయోధ్యా నగరానికి వెళ్ళమన్నారు. ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో ఇంకా వెంకటాచలంలో పూరాభిషేకం టిక్కెట్ దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషపడిపోయాడు మహానుభావుడు దశరథ మహారాజు గారు. సంతోషపడిపోయి కబురు చేశాడు, రాచవీధులన్నిటా పన్నీరు చల్లండి, ధూపాలు వెయ్యండి, పుష్పమాలికలు అలంకారం చెయ్యండి, ఋష్యశృంగుడితో వస్తున్నారని. రథంలో బయలుదేరి అయోధ్యానగర ప్రవేశం చేశారు. చేసి శాంతని ఋష్యశృంగుణ్ణి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా పొంగిపోయారు. ఇన్నాళ్ళకి శాంత, నువ్వు నీ పతి అయినటువంటి ఋష్యశృంగుడితో కలిసి వచ్చావని. అందుకని శాంత రామచంద్రమూర్తికి తోడ పుట్టినదిగా రామాయణంలో చెప్పలేదు. రోమపాదుని యొక్క కుమార్తెగా మాత్రమే చెప్పారు. నాకు బాగా స్నేహితుడైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మాయి మా అమ్మాయిని ఒక్కలాగే చూస్తాం. చూస్తే నా స్నేహితుడి అల్లుడు నా అల్లుడుగానే చెప్తాను, మా అల్లుడు గారండి అంటాం. ఎందుకని? స్నేహితుడితో ఉన్నటువంటి స్నేహబంధం చేత. అంతేకాని శాంత రోమపాదుని యొక్క కుమార్తె. అందుకని ఆ శాంతారుష్యశృంగులిద్దరూ అయోధ్యానగరంలో ప్రవేశించారు.